హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలో భాగంగా 12 ప్లానింగ్స్ ఉంటాయి కదా. అందులో సెకండ్ ప్లాన్ గురించి రెండవ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాము. అయితే లాస్ట్ వీడియోలో ఒకటవ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రణాళిక 1951 నుంచి 56 వరకేమో ఫస్ట్ ప్లానింగ్ కదా. సెకండ్ ప్లాన్ వచ్చేసి 1956 నుంచి 1961 అనమాట. సో మరి దీని ప్రాధాన్యత అంశం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే ఇండస్ట్రీస్ అనమాట, పరిశ్రమలు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క మోడల్ ఏంటి అంటే పిహే మెహ్లనోబిస్ యొక్క 4 రంగాల నమూనా అనమాట. ఇక్కడ 4 రంగాలు అంటే ఏంటిదంటే ఇప్పుడు పరిశ్రమలు ఉంటాయి కదా, భారీ పరిశ్రమలు ఉంటాయి, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, సేవా రంగం. సో వీటికి సంబంధించిన ఒక నమూనాని రెడీ చేశాడనమాట. పిఏ మెహ్లనోబిస్ యొక్క 4 రంగాల నమూనా. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే నెహ్రూ అనమాట. నెహ్రూ ఫస్ట్ దానికి సెకండ్ థర్డ్ ఇతను ఉంటాడనమాట అధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి. అయితే దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అనుకున్నారంటే 4.5% టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఎంత అయింది అంటే 4.3కి రీచ్ అయిందనమాట. సో ఇది కొంచెం దగ్గరలో ఆగిపోయింది అనమాట. కాకపోతే ఇది ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఇది సెకండ్ ప్లానింగ్. ఇక వచ్చేసి సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 1.9%. సో అంచనా వ్యయం 4800 crores అనుకుంటే 4672 crores ఖర్చు చేశారు. ఇక అధిక నిధులు దేనికి ఎక్కువ ఖర్చు చేశారు అంటే రవాణా మరియు సమాచారానికి ఎక్కువ ఖర్చు చేశారనమాట. సో ప్రాధాన్యత అంశమేమో పరిశ్రమలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అధిక నిధులు దేనికి ఎక్కువ ఖర్చు చేశారు అంటే రవాణా మరియు సమాచారం. ఎందుకు మరి రవాణా మరియు సమాచారానికి అంటే సో పరిశ్రమలకి ఈ రవాణా అండ్ సమాచారం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే దీనికి ఫస్ట్ రవాణా మరియు సమాచారానికి ఎక్కువ ఖర్చు చేశారు. తర్వాత పరిశ్రమలు, ఖనిజాలు, వ్యవసాయం, నీటిపారుదల, సాంఘిక సేవలు, విద్యుత్ ఇలా ఉంటుందన్నమాట. సో ఎక్కువ ప్రాధాన్యత ఏది, ఎక్కువ నిధులు దేనికి అనేది చూసుకోండి. మరి ప్రత్యేకతలు ఏంటి మరి ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 1961 వరకు ఉంది కదా. మరి ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ రెండవ పంచవర్ష ప్రణాళికని రవాణా సమాచార ప్రణాళిక అంటారు, నెహ్రూ మెహ్లనోబిస్ ప్రణాళిక అంటారు, ధైర్యంతో కూడిన ప్రణాళిక అంటారు అన్నమాట. సో ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కూడా అంటారు. 3 ఉంటాయి. అయితే ఏంటి మరి ఇందులో ఇంకొకటి ఏంటిదంటే రోజెన్స్టీన్ రోడార్ యొక్క బిగ్ పుష్ థియరీ. ఇది ఫస్ట్ దాంట్లో ఉంటుందన్నమాట. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్లో ఇవన్నీ థియరీస్ గురించి ఫస్ట్ ఉంటాయి. సో అది మీకు ఐడియా ఉంటే ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ థియరీ ఇది యూజ్ చేశారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రోజెన్స్టీన్ రోడార్ యొక్క బిగ్ పుష్ థియరీ అంటే ఏంటిదంటే మోర్ ఇండస్ట్రీస్ ఎట్ వన్ టైం, అంటే ఒకే సమయంలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించడం వల్ల వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ బిగ్ పుష్ థియరీ అనేది ఉంటుందన్నమాట. సో అది ఇందులో యూజ్ చేశారు 4th దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ యొక్క ప్లవన దశ లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ యొక్క ప్లవన దశ లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో ఏమైంది అంటే విదేశీ వ్యాపారం అనేది బాగా దెబ్బతిన్నదనమాట రెండవ పంచవర్ష ప్రణాళిక టైంలో. అయితే ఎంత నష్టం వచ్చింది అంటే $6 మిలియన్ నష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది మరి, ఎందుకు ఇంత వ్యాపారం దెబ్బతింది అంటే ఆ టైంలో సుయాజ్ కాలువ అనేది మూసివేశారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి పరిశ్రమలు ఏంటి చూసుకున్నట్లయితే భారీ ఇంజనీరింగ్ పరికరాల తయారు సంస్థ జార్ఖండ్లో ఉందన్నమాట, రాంచీ, 1958. అయితే సెకండ్ ప్లానింగ్ అనేది ప్రణాళికలకి సంబంధించిందే కదా, సో పరిశ్రమలకి సంబంధించింది కదా. సో అవి ఇండస్ట్రీస్ ఏంటో చూడాలి మరి. నెక్స్ట్ వచ్చేసి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ 1956 తమిళనాడు, నైవేలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఇండస్ట్రీ పెరంబదూర్ అనమాట, తమిళనాడు, ఇది పెరంబూర్. నెక్స్ట్ వచ్చేసి రూర్కెలా ఇనుముక్కు కర్మాగారం, ఒడిషా. ఇది దీనికి అంటే ఈ ఇండస్ట్రీకి పశ్చిమ జర్మనీ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది రూర్కెలా, ఒడిషా. బిలాయి ఉక్కు కర్మాగారం 1955 ఛత్తీస్గఢ్లో ఉంది. ఉక్కు కర్మాగారం దుర్గాపూర్లో ఉంది, వెస్ట్ బెంగాల్, 1956 అనమాట. సో ఇయర్ గుర్తుపెట్టుకోకుండా మీరు ఈ సెకండ్ ఇయర్ ప్లానింగ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏ లొకేషన్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది చాలు. నెక్స్ట్ వచ్చేసి మరి ఏం డెవలప్ చేసింది సెకండ్ ప్లానింగ్లో అంటే ఫస్ట్ ప్లానింగ్లో SBI జాతీయకరణం చేయడం ఇలాంటివన్నీ చెప్పాను కదా. ఇందులో LICని ఏర్పాటు చేసింది.
బీమా సంస్థ కదా ఎల్ఐసి. సో ఎల్ఐసిని ఏర్పాటు చేసింది ఎక్కడ ఏ టైంలో అంటే 1956 సెకండ్ ప్లానింగ్లో టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్ఎఫ్సి 1956లో. అయితే ఏపీఎస్ఎఫ్సి అంటే ఏంటిదంటే ఇక్కడ ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. సో ఇది కూడా పరిశ్రమలకు రుణాలు అందించడం కోసము. సో ఫస్ట్ ఏ స్టేట్ చేసింది అంటే పీజేఎస్ఎఫ్సి అనమాట, పంజాబ్. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ టోటల్ 18 ఉన్నాయన్నమాట. ఇవి ఏంటివి? స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 18 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏపీ మార్క్ ఎఫ్ఈడి అని 1957లో, ఎన్ఏఎఫ్ఈడి అని చెప్పేసి ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1958లో. సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్బీఐ అనుబంధ బ్యాంకులో ఏర్పాటు చేసిరనమాట 1969లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐడిసి ఇందులో భాగమే. ఇక ఐఏడిపి అనమాట. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1960లో. దీనినే సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం. సో సెకండ్ ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ 1956 నుంచి 61 వరకు పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్ ఈ వృద్ధి మోడల్ ఏంటి అంటే పిఏ మెహ్లనోబిస్ యొక్క 4 రంగాల నమూనా. నెక్స్ట్ దీనికి అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి. వృద్ధి రేటు లక్ష్యం 4.5 అయితే 4.3% రీచ్ అయింది. సో ఇది ఫెయిల్ అయింది. ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అయితే ఇది ఫెయిల్ అయింది. సో సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేట్ వచ్చేసి 1.9%. అంచనా వ్యయం అనేది యాక్చువల్ అంటే అంత ఖర్చు చేసిన దానికంటే ఎక్కువగా ఉందన్నమాట. సో ఎంత అనుకున్నారో అంతకన్నా తక్కువనే ఖర్చు చేశారు. అలా అధిక నిధులు వచ్చేసి రవాణా మరియు సమాచారం. నెక్స్ట్ ప్రత్యేకతలు వచ్చేసి దీనిని రవాణా సమాచార ప్రణాళిక అంటారు, నెహ్రూ మెహ్లనోబిస్ ప్రణాళిక అంటారు, ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ బిగ్ పుష్ థియరీ, ఇంకొకటి డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ యొక్క ప్లవన దశ లక్షణాలు, ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి విదేశీ వ్యాపారం దెబ్బతిన్నది ఎందుకంటే సూయజ్ కాలువ మూసివేయడం వల్ల. సో పరిశ్రమలు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు, ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఇండస్ట్రీ తమిళనాడులో ఉంది ఇది కూడా. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఒడిషా, బిలాయి ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్, ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఎల్ఐసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కొన్ని ఉన్నాయన్నమాట, చూసుకోండి. ఇది సెకండ్ ప్లానింగ్ గురించి అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో 3వ ప్రణాళిక గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా 2వ ప్రణాళికలో ఏమైనా టాపిక్స్ మిస్ అయినట్లయితే ప్లీజ్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.